నేడు పలు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దయ్యాయి. అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది. 4 అంతర్జాతీయ 4 దేశీయ విమానాలు రద్దు చేస్తుంది. విమానాలపై నిర్వహణ తనిఖీలు, వాతావరణ సమస్యలతో ఈ సర్వీసులు ఎయిర్ ఇండియా రద్దు చేస్తుంది. వాతావరణం, ఎయిర్ స్పేస్ పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ చెన్నై, దుబాయ్ హైదరాబాద్, ఢిల్లీ మెల్బోర్న్, మెల్బోర్న్ ఢిల్లీ అంతర్జాతీయ సర్వీసులు ఎయిర్ ఇండియా రద్దు చేస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఇంకా ఏ విమానాలు రద్దు చేస్తుంది ఎయిర్ ఇండియా? దాదాపు కొద్దిసేపటి క్రితమే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి 12 విమానాలను, అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన చేసింది. ఏదైతే అహ్మదాబాద్ గుజరాత్ ప్రమాదం జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా అంటే దాదాపు 2-3 రోజుల నుంచి కూడా అనేక విమానాలను, అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేసింది. అదేవిధంగా ఈ రోజు కొన్ని సాంకేతికమైనటువంటి పరిస్థితుల వల్ల అనుకోవచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల అనుకోవచ్చు, ఈ రోజు మాత్రము 4 అంతర్జాతీయ విమానాలతో పాటు మరి దేశీయ విమానాలను కూడా రద్దు చేస్తూ కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మనకు ఏదైతే గుజరాత్ అహ్మదాబాద్ కు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది మృతి చెందడము, తర్వాత ఒక మెడికల్ సంబంధించినటువంటి హాస్టల్ పై కూడా విమానం ప్రమాదం జరగడంతో అక్కడ 29 మంది మెడికల్ కూడా ఈ ఘటనలో మృతి చెందినటువంటి విషయం. దానిపై కూడా కేంద్రము చాలా కీలకమైనటువంటి హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దానిలో పలువురు అటు గుజరాత్ ప్రభుత్వానికి, ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను కూడా అందులో ఈ కమిటీలో కూడా సభ్యులుగా చేర్చింది. అయితే దీనికి సంబంధించినటువంటిది గోవింద్ మోహన్, అంటే ఈ హై లెవెల్ కమిటీకి గోవింద్ మోహన్ చైర్మన్ గా కేంద్రం నిర్ణయించింది. అందులో హోమ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది కార్యదర్శి అనుకోవచ్చు, ఏవియేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్స్, గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరెక్టర్స్, ఇక్కడ గుజరాత్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనరు, ఇందులో చాలా కీలకమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఏవియేషన్ కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ కూడా ఇందులో ఉన్నారు. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటిది ఏ విధంగా ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్నటువంటిది కూడా అప్పటి నుంచి కూడా మొత్తము సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ హై లెవెల్ కమిటీని కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. మరొక వైపు ఏదైతే అంతర్జాతీయంగా అనుకోవచ్చు, దేశీయంగా అనుకోవచ్చు, దాదాపు 4 రోజుల నుంచి ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఈ హై లెవెల్ కమిటీ కొన్ని ప్రశ్నల పరంపరన ఎత్తి చూపింది ఎయిర్ ఇండియాకు. దాదాపు ఏదైతే ఇందులో ఎవరైతే పైలట్లుగా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, వారికి సరైనటువంటి శిక్షణ కరెక్ట్ గా అందుతుందా అన్నది మొదటి పాయింట్. తర్వాత ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా కీలకము. సాంకేతిక లోపంతో ఒక ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం గురవుతున్నటువంటి సందర్భం అనుకోవచ్చు. తర్వాత చాలా దఫాలుగా కూడా అటు అంతర్జాతీయ విమానాలు కూడా రద్దు కావడము, దేశ విమానాలు కూడా రద్దు కావడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అన్నది చాలా కీలకమైనటువంటిది. అంతేకాకుండా ప్రతి విమానం ఒక విమానము ప్రయాణించిన తర్వాత మధ్యలో కూడా ఎంత గ్యాప్ ఇస్తున్నారు ఆ విమానానికి అన్నటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం అనుకోవచ్చు. అయితే ఏదైతే ముఖ్యంగా ఈ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో ఇండియా పరంగా మొత్తం అంతా కూడా శిక్షణ పొందేటటువంటి సంస్థల్లో ఉండేటటువంటి స్టూడెంట్స్ వారు ఏ విధమైనటువంటి శిక్షణ పొందుతున్నారు అన్నటువంటి టోటల్ డాటాను కూడా ఇవ్వడము, తర్వాత వాళ్లకు ఏదైతే టీచ్ చేసేటటువంటి ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు, ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బోధిస్తున్నారో వారి యొక్క సీనియారిటీని కూడా మొత్తం అంతటిని కూడా డాటాని కూడా తీసుకున్నట్లు కూడా 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే వర్చువల్ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాలను ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే మనకు ఈ రోజు ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటిది దాదాపు మనకు దుబాయ్ చెన్నై, తర్వాత ఢిల్లీ మెల్బోర్న్, తర్వాత మెల్బోర్న్ టు ఢిల్లీ, దుబాయ్ టు హైదరాబాద్ కి సంబంధించినటువంటి 4 అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు కూడా ఎయిర్ ఇండియా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అంతేకాకుండా దేశీయ విమానాల్లో కూడా ఈ రోజు కొన్నిటిని రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. పూణే టు ఢిల్లీ, తర్వాత అహ్మదాబాద్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు ముంబై, చెన్నై టు ముంబై 4 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. దాదాపు ఎవరైతే ప్రయాణికులు ఒక ప్లేస్ కి వెళ్ళాలి,
చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్, హై ప్రొఫైల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా విమాన ప్రయాణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా అత్యవసరంగా రద్దు చేయడంతో వారి కార్యక్రమాలు అనుకోవచ్చు, వారి ముందు ప్లానింగ్స్ ఉండేటటువంటి మీటింగ్స్ అనుకోవచ్చు, దీనితో చాలా సఫర్ అవుతున్నామంటూ కూడా చాలా మంది కూడా ట్విట్టర్ వేదిక కూడా వెల్లడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు. ఈ విధంగా అర్ధాంతరంగా విమానాల రద్దుతో మాత్రం ఒకవైపు ప్రయాణికుల్లో అంటే నిరుత్సాహము, తర్వాత ఇంకొకటి భయం కూడా ఉంది. ఒకవేళ మనము ప్రయాణం చేసినా కూడా మరి సురక్షితంగా ఆ ప్రదేశానికి వెళ్తామా లేదా అన్నటువంటి భయం కూడా ఒకవైపు ఉంది సతీష్. కానీ ఈ రోజు దాదాపు 3 రోజుల నుంచి కూడా అనేక విమానాలను రద్దు చేయడం జరిగింది. మరి అదే ప్రకారంగా ఈ రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినది ఒక రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన మాత్రం వెల్లడించారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ.